బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు పాట్నాలో విపక్షాల సమావేశం జరగనుంది. విపక్షాలను ఏకం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలంతా పాల్గొనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, మొత్తానికి ప్రతిపక్షాలన్నీ కూడా మళ్ళీ కలిసికట్టుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే దీనికి ముందస్తుగా నితీష్ కుమార్ చొరవ తీసుకున్నారు. పాటాలో ఈ పార్టీలన్నిటికీ సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొదట్లో దీనికి రావడానికి కొందరు వెనుకాడినప్పటికీ అది కన్విన్స్ చేయడం జరిగింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇక్కడ హాజరవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు తప్ప, అంటే బీఆర్ఎస్, అలాగే ఇతర టీడీపీ మరియు జగన్ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కాకుండా మిగతా పార్టీల్లో ప్రధాన పార్టీలన్నీ కూడా హాజరవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు ఒక అంశంపై వీరిలో క్లారిటీ అనేది ఉండలేదు. అంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై ప్రస్తుతానికి మౌనం వహించాలని, ఎందుకంటే జాతీయ పార్టీ నుండే ఇటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల తర్వాతే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని మీరు ముందస్తుగానే అనుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ అధికారంలో ఉన్నటువంటి బీజేపీని గద్దెదించడానికి ఏ రకమైన వ్యూహాలను అమలు చేయాలి, అలాగే ఏ రకంగా తమ అభ్యర్థులను నిలబెట్టాలి, ఎందుకంటే ఒకటే స్థానంలో 2-3 పార్టీలు కనుక పోటీ చేస్తే ఓట్లు చీలే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమే ముఖ్య పాత్ర వహించేలాగా ఇతర పార్టీలు అడ్జస్ట్ కావాలనే ఒక అంశం మీద వీరంతా కూడా ఈరోజు చర్చించనున్నారు. ముఖ్యంగా 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని రాజకీయంగా వాడుకుంటుందనే అపవాదం ఏదైతే ఉందో దీన్ని ప్రజల్లోకి మరింత తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీలు కూడా ముందడుగు వేస్తున్నాయి. రైట్ రాజ్, థ్యాంక్ యూ.